నెక్స్ట్ పాన్ కార్డ్ రిలేటెడ్గా ఈ ఏప్రిల్ 1 నుంచి వస్తున్నటువంటి కీ చేంజెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మనం బ్యాంక్లోని క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పటివరకు మనకి లిమిట్ ఎంత ఉండేది? పర్ డే మనం మాక్సిమం వితౌట్ పాన్ 50,000 రూపీస్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కొంత చేంజ్ చేశారు. మీరు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లోని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోని వితౌట్ పాన్ కార్డ్ మాక్సిమం 10 లక్షల రూపాయల వరకు క్యాష్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ 10 లక్షలు దాటినట్లయితే మీ పాన్ సబ్మిట్ చేయాలి. అండ్ సబ్మిట్ చేయడమే కాకుండా ఒక్కోసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు అంత క్యాష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి డిపాజిట్ చేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీరు కరెక్ట్ ప్రూఫ్స్ని కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయగలిసినట్లయితే నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు ఆ టైంలో ప్రూఫ్స్ అవి కరెక్ట్గా సబ్మిట్ చేయలేకపోయినట్లయితే మీ పైన పెనాల్టీ పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా సెకండ్ వన్, మీరు హోటల్స్లో బిల్స్ పే చేస్తుంటారు కదా, ఈ హోటల్స్లో బిల్ పే చేసేటప్పుడు ప్రీవియస్గా మీకు మాక్సిమం 50,000 రూపీస్ వరకు క్యాష్లోని మీరు హోటల్ బిల్ పే చేసుకోవచ్చు. అది కూడా పాన్ కార్డ్ సబ్మిట్ చేయకుండా. ఆ లిమిట్ని ఇప్పుడు 1 లాక్ రూపీస్కి పెంచారు. అంటే ఇకపైన మీరు హోటల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుని ఒకవేళ క్యాష్లో మీరు ఆ బిల్ పే చేయాలనుకున్నట్లయితే 1 లాక్ రూపీస్ వరకు మీరు పాన్ సబ్మిట్ చేయకుండానే ఆ బిల్ అయితే పే చేసుకోవచ్చు. థర్డ్ వన్, మీరు వెహికల్స్ కొనుంటారు కదా, ఈ వెహికల్స్ కొనేటప్పుడు లైక్ బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇక పైన మీరు ఏదైనా వెహికల్ కొంటున్నారనుకోండి, ఆ వెహికల్ కాస్ట్ 5 లాక్ రూపీస్ దాటినట్లయితే ఖచ్చితంగా మీరు పాన్ కార్డ్ అన్నది సబ్మిట్ చేయవలసి ఉన్నది. ఫోర్త్, మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు ప్రీవియస్గా ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు మాక్సిమం 10 లక్షల రూపాయల వరకు క్యాష్లో అయితే మీరు ప్రాపర్టీని కొనుక్కోవచ్చు. అప్పుడైతే మీరు పాన్ అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఆ లిమిట్ని ఇప్పుడు 20 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఫిఫ్త్ వన్, మీరు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేస్తారు కదా, ప్రీవియస్గా మీ ఇన్సూరెన్స్ ప్రీమియం 50,000 రూపాయలు దాటినట్లయితే మీరు పాన్ కార్డ్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ లిమిట్ని తీసేశారు. మీరు ఇన్సూరెన్స్ ప్రీమియంతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కొనేటప్పుడే మీరు ఖచ్చితంగా పాన్ కార్డ్ అన్నది సబ్మిట్ చేయాలి. దీంతో పాటుగా పాన్ కార్డ్ కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే వాళ్ళ రిలేటెడ్గా కూడా కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారు. ప్రీవియస్గా మీరు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసినట్లయితే మీరు జస్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ అంటే ఆధార్తో పాటుగా మరొక డాక్యుమెంట్ కూడా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అందులో మీరు చూసినట్లయితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ అలాగే మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ పాస్పోర్ట్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇటువంటివి ఏమైనా మీ ఆధార్ కార్డుతో పాటు సబ్మిట్ చేసినట్లయితేనే మీకు పాన్ కార్డ్ అన్నది వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డులోని పాన్ కార్డులోని సేమ్ నేమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సురేష్ కుమార్ అని చెప్పి ఆధార్లో ఉందనుకోండి, పాన్లో కూడా సురేష్ కుమార్ అనే ఉండాలి. అప్పుడే మీకు పాన్ అన్నది ఎప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఆధార్లో సురేష్ కుమార్ ఉండి ఇక్కడ సురేష్ అని ఇచ్చారనుకోండి, పాన్ కార్డ్ అన్నది ఎప్రూవ్ అవ్వదు. ఒకవేళ మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉండి మీ పాన్లోని ఆధార్లోని పేరు డిఫరెన్స్ ఉన్నదనుకోండి, ఫస్ట్ మీ ఆధార్ కార్డులోని పేరు చేంజ్ చేసుకుని దాని తర్వాత పాన్లోని ఆ పేరునైతే మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దీని యొక్క ఫుల్ వీడియోని వాచ్ చేయడానికి ఇక్కడున్న వీడియో లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇటువంటి షార్ట్ అండ్ క్రిస్పీ కంటెంట్ని రెగ్యులర్గా చూడడానికి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.